హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న మిర్చి మూవీ నుంచి డార్లింగ్ అనే సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. Darling, what's in that darling? డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి, అవి రెండు అల్క్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఫాంట్ కూడా ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకుని అల్క్ మోషన్ ఓపెన్ చేయండి. అయితే మీకు డైరెక్ట్ యాడ్ అయిపోతుంది. ప్రాజెక్ట్స్లో వచ్చి RVS గురి 124 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 1.27 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2.25 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత దీని మీద ట్యాబ్ వేసి కిందికి అయితే జరుపుకోండి. కిందికి జరుపుకున్న తర్వాత దీని మీద ట్యాబ్ వేసి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత RVS గురించి ఎఫెక్ట్ 124 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన ఉన్న ఫోటో మీద కొంచెం జరుపుకున్న తర్వాత దీన్ని ట్యాబ్ చేసి మోర్ ట్రాన్స్ఫర్ వెళ్ళి జూమింగ్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చండి. తర్వాత కొంచెం జరిపి లాస్ట్లో ఒక కీ యానిమేషన్ ఇచ్చండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అవుట్ చేసుకోండి. ఫోటోని అయితే జూమ్ అవుట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ఇలా అయితే వస్తుంది యానిమేషన్. తర్వాత మీకు గ్రూప్స్ అయితే ఉంటాయి, 2 గ్రూప్స్ అయితే ఉంటాయి. గ్రూప్ మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఈ ఫోటోని అయితే కొంచెం కిందికి జరుపుకోండి. తర్వాత బ్యాక్ వచ్చింది. ఇలాగే సెకండ్ ఫోటోని కూడా సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ 5.13 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి కిందకి అయితే జరుపుకోండి. కిందికి జరుపుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇందాక 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీని మీద ట్యాబ్ చేసి కింది ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి కింది ఫోటోకి. మళ్ళీ ఇక్కడ పైన ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ ఈ ఫోటోకి కీ యానిమేషన్ ఇచ్చేసి పేస్ట్ చేసేయండి. మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి ఫోటోని. ఇలా ఇంకో 2 ఫొటోస్ 2 గ్రూప్స్ అయితే ఉంటాయి, వాటి రెండింటిని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను అన్ని వీడియో ఇలా చూపిస్తే వీడియో అయితే లెంత్ అయిపోతుంది, సో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 13.26 సెకండ్స్ దగ్గర వచ్చి ఇంకో గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి
ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్ దగ్గర వచ్చింది. మళ్ళీ కింది ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి ఫోటో అనేది చేంజ్ చేసుకోండి. ఇదైతే ఉంటుంది. తర్వాత 15.17 సెకండ్స్ దగ్గర మళ్ళీ సేమ్ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని కిందికి దించుకోండి. ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టూ ఫొటోస్ ఉంటాయి కదా, ఈ కింది ఫోటో మీద రాపేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్లర్ ఇది మళ్ళీ పైన ఫొటోస్కి యానిమేషన్ ఇచ్చేయండి. పైన ఫోటో మీద రాపేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ పైన ఫొటోస్కి పేస్ట్ చేసేయండి. ఇక్కడ 2 గ్రూప్స్ ఉండే 2 గ్రూప్స్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.